కడప జిల్లా జమ్మలమడుగులోని మైలవరం జలాశయం నుంచి 5,000 క్యూసెక్ల నీటిని పెన్నా నదికి విడుదల చేయడంతో పెన్నా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్నా నది పరివాహక ప్రాంతంలోని కన్యతీర్థం దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణమైన ప్రొద్దుటూరు వాసి రాఘవరెడ్డి కుటుంబం పెన్నా నదిలో చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేషు సుబ్బిరామిరెడ్డి రెవెన్యూ అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేశారు. సకాలంలో చేరుకున్న ప్రభుత్వ సిబ్బంది నీటిలో చిక్కుకున్న వారిని రక్షించారు. సకాలంలో స్పందించి రక్షించిన భూపేష్ సుబ్బిరామిరెడ్డి అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉంది